ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన సర్వోత్తమ నామం పేరిట శుభాభివందనాలు ప్రకటిస్తున్నాను. ఐ టేక్ దిస్ వండర్ఫుల్ టైమ్ టు గ్రీట్ యూ ఆల్ ఇన్ ద మ్యాచ్లెస్ అండ్ హైలీ ఎగ్జాల్టెడ్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ లవింగ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మన ప్రభువు నమ్మదగిన వాడు, గొప్ప దేవుడు. లేఖనాలు సెలవిస్తున్నాయి, మనం నమ్మదగిన వారం కాకపోయినా దేవుడు మన పట్ల నమ్మదగిన వాడిగానే ఉన్నాడని. అది ఎంత గొప్ప ప్రేమ అది. చాలాసార్లు మన యొక్క దౌర్భాగ్యతను బట్టి, మన యొక్క అవిధేయతను బట్టి దేవుని గాయపరుస్తున్నప్పటికీ కూడా దేవుడు ఇంకా తన వాత్సల్యతను, తన ప్రేమను మన పట్ల కనుపరుస్తూ మన ఆత్మలో ఎదగాలని, ఫలించాలని, ఆయన దగ్గరగా బ్రతకాలని ఆయన ఆశిస్తూనే ఉన్నాడు. ప్రతిరోజు ఒక చక్కని అవకాశాన్ని ప్రభు మనకి ఇస్తున్నారు, ఆయన్ను స్తుతించడానికి, ఆయన గణపరచడానికి. ఎందుకంటే మన దేవుడు స్తుతిపాత్రుడు, స్తోత్రార్హుడు. నీవు నేను చేస్తున్న స్తుతులను స్వీకరించడానికి అర్హుడు ఆయన. పరిశుద్ధ లేఖనాల్లో అనేక వాగ్దానాలు పొందుపరచబడి ఉన్నాయి. ఒక్కొక్క వాగ్దానం నుంచి మనకు కావలసిన ఆధ్యాత్మిక బలాన్ని మనం స్వీకరిస్తూ ఉన్నాం. రోజుకొక వాగ్దానాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రభు సహాయం చేస్తున్నారు కదా. ఈరోజు వాగ్దానంగా కీర్తనల గ్రంథం 78వ కీర్తన 55వ వచనాన్ని చదువుకుందాం. ఇఫ్ యూ హ్యావ్ బైబిల్, ప్లీజ్ టర్న్ విత్ మీ టు ద బుక్ ఆఫ్ సామ్స్ 78 and verse 55. వారి ఎదుట నుండి అన్యజనులను వెళ్ళగొట్టెను, కొలనూలు చేత వారి స్వాస్యమును వారికి పంచి ఇచ్చెను. ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివసింపచేసెను. ప్రైజ్ ది లార్డ్. చాలా చక్కని వాగ్దానాన్ని ఈరోజు మనం చదివాం. దేవుడు కొలనూలు చేత వారి స్వాస్యాన్ని వారికి పంచి ఇచ్చిన దేవుడని. 78వ కీర్తనను ఆసాపు అనే దావీదుడు రచించాడు. 72 వచనాలు దీనిలో ఉంటాయి 78వ కీర్తనలో. చాలా పెద్ద కీర్తన ఇది కూడా. అయితే ఈ 72 వచనాల్లో కూడా రాయబడిన సారాంశం ఏంటంటే, దేవుడు తన ప్రజల పట్ల ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నారు, వాటిని తగిన సమయంలో ఎలా దేవుడు నెరవేర్చాడు. దేవుడు మన పట్ల ప్లాన్స్ కలిగి ఉండడం మాత్రమే కాదు, వాటిని ఎలా నెరవేర్చాలనేది కూడా దేవునికి తెలుసు. కొన్ని సందర్భాల్లో ఏమోనండి, దేవుని ప్రణాళికలు నా జీవితంలో జరగట్లేదండి, ఆయన అన్ని నిలిపివేశాడేమోనన్న అనుమానం మన జీవితంలోకి రావచ్చు. ఎప్పుడంటే శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు వచ్చినప్పుడు. అలాంటి స్థితిలో కూడా విశ్వాసాన్ని కోల్పోకుండా, నమ్మకాన్ని కోల్పోకుండా దేవుని మీద మనం ఆధారపడగలిగితే, నీకున్న కష్ట పరిస్థితులను, ఇబ్బందికర వాతావరణాలను కూడా తన మహిమతో దేవుడు నింపి తన ప్రణాళికల్లో భాగంగా ఆయన వాడుకోగలడు. ప్రైజ్ ది లార్డ్. ఇది మీ జీవితంలో అనుభవంలో చాలాసార్లు మీరు తెలుసుకుని ఉంటారు. అపవాది ఏదో కీడు చేయాలని ప్రయత్నం చేస్తాడు, కానీ దేవుడు ఆ కీడును కూడా మేలుగా మార్చడానికి సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన. ఎంతోమంది జీవితాల్లో అది రుజువుపరచబడింది లేఖనాల్లో. ఈ 78వ కీర్తనలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన దగ్గర నుంచి దేవుడు వారిని ఎలా నడిపించాడో, కనాను దేశానికి వారు ఎలా చేరుకున్నారో, చేరుకున్న తర్వాత దావీదు వరకు కూడా ఏ విధంగా చరిత్ర కొనసాగిందో 78వ కీర్తనలో చూస్తున్నాం. ఈ 55వ వచనం దగ్గరికి వచ్చేసరికి దైవజనుడు అంటున్నాడు, దేవుడు అన్యజనుల వారి ఎదుటి నుండి వెళ్ళగొట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు బహుశా నీ కళ్ళ ముందు ఎవరున్నారు? నిన్ను బాధించేవారు, నిన్ను వేధించేవారు, నిన్ను అపహసించేవారు, నిన్ను సవాలు చేసేవారు, నిన్ను హీనపరచాలని ప్రయత్నం చేసేవాళ్ళు, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పతనం చేయాలని ప్రయత్నం చేస్తున్న శత్రువులు ఎవరెవరైతే నీ కళ్ళ ముందు ఉన్నారో, దేవుడు వారిని ప్రక్కకు జరపడానికి సామర్థ్యం కలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు వెళ్ళగొట్టాడు. ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశంలో అడుగుపెట్టేసరికే చాలామంది శత్రువులు ఆ దేశంలో ఉన్నారు, కానీ దేవుడు వారిని ఏ విధంగా వెళ్ళగొట్టి వారి స్వాస్యాన్ని వారికి ఇచ్చాడో యెహోషువ గ్రంథాన్ని చదవడం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. దేవుడు తన ప్రజలకు బలాన్ని ఇచ్చాడు, పోరాడడానికి కావలసిన శక్తిని ఇచ్చాడు, అవకాశాలను ఇచ్చాడు. శత్రువులను వాళ్ళ నుండి వెళ్ళగొట్టి కనాను దేశాన్ని దేవుడు వారికి స్వాధీనపరిచాడు. ఈరోజు కృంగిపోతున్నావా? వేదన పడుతున్నావా? అధైర్యపడిపోతున్నావా? భయపడుతున్నావా? నా చుట్టూ చాలామంది శత్రువులు ఉన్నారండి వెస్లీ గారు. కనిపించే శత్రువులు కొంతమంది అయితే, కనిపించని శత్రువులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాట్ షుడ్ ఐ డూ? నేనేం చేయాలి? ఎలాంటి పరిస్థితుల్లో నేను దేవుని మహింపరచాలి అని ప్రశ్నిస్తుంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ ముందున్న శత్రువులను వెళ్ళగొట్టగలిగే శక్తి గల దేవుడు నీ దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు ఆయన. నీకు రావాల్సిన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కొలనూలు చేత తమ స్వాస్యాన్ని దేవుడు వారికి పంచి ఇచ్చాడు. నీకు విషయం తెలుసా? నీకొచ్చే దీవెనలు, నీకొచ్చే ఆశీర్వాదాలు నీవే. ఆమేన్. దేవుడు నీకు రావలసినవన్నీ కూడా, ఏ దీవెనలైతే దేవుడు నీకు ఇవ్వాలని ఆశించాడో అది ఏ ఒక్కరు దొంగిలించేవారు కాదు. కొన్నిసార్లు అనిపించవచ్చు,
ఏమోనండి అందరికీ ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చేస్తున్నాడు, ఇంక అన్నీ అయిపోతాయేమో, నా దగ్గరికి ఏమి ఉండదేమో అని అనుకోవచ్చు. కానీ దేవుడు అలాంటోడు కాదు. ఆయన సమృద్ధి కలిగిన దేవుడు, ఆయన సంతృప్తినిచ్చే దేవుడు, ఆయన అన్ని విషయాల్లో నీకు రావలసిన దీవెన నీకే ఇచ్చే దేవుడు. ఆయన నీకు రావాల్సినవి తీసుకెళ్ళి పక్కోళ్ళకి ఇచ్చేవాడు కాదు. ఆయన స్పష్టమైన విధానంలో దేవుడు నీతో మాట్లాడు. నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. అందరూ దీవెన పొందుతున్నారండి, అందరూ ఆశీర్వించబడిపోతున్నారండి, అందరికీ అద్భుతాలు జరిగిపోతున్నాయి, నాకే జరగట్లేదనే వేదన నీలో ఉంటే దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు నియమించిన ఆశీర్వాదాలు తగిన సమయంలో నీ మీద కృమ్మరిస్తాడు. ఆయన నీ జీవితంలో మేలు చేసే దేవుడు. రూతు ఎప్పుడైతే మోయాబు దేశం నుండి బెత్లెహేముకు వచ్చిందో ఆమెకు రావాల్సిన దీవెనలన్నీ కూడా 1 by 1 దేవుడు ఇస్తూనే ఉన్నాడు. ఆమె బోయజు పొలంలోకి వచ్చిన దగ్గర నుండి బోయజు ఆమెను వివాహం చేసుకునేంత వరకు కూడా స్టెప్ బై స్టెప్ దేవుడే గైడ్ చేశాడు, దేవుడే నడిపించారు. గాడ్ ఆర్కెస్ట్రేటెడ్ థింగ్స్ ఇన్ ఫేవర్ ఫర్ రూత్. రూతు పక్షంగా దేవుడు కార్యములన్నీ జరిగించి ప్రతి పరిస్థితిని అనుకూలపరిచి ఆమెను ఎంతవరకు హెచ్చించాలో అంతవరకు దేవుడు హెచ్చించాడు. నీ ఆశీర్వాదాలు నీవే, నీ దీవెన నీదే. దేవుడు నీకు ఇవ్వాల్సిన దీవెన నీకు ఇస్తాడు. కొలనూలు చేత వారి స్వాస్థ్యాన్ని కొలిచి వారికి పంచి ఇచ్చిన దేవుడు ఆయన. కృంగిపోవద్దు, అధైర్యపడద్దు. అంత మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ కూడా వారి వారి గుడారముల్లో సురక్షితంగా నివసించారని లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవుని గుడారములో, దేవుని యొక్క భద్రత కింద, ఆయన క్షేమ హస్తములలో వారు భద్రపరచబడి దేవుని చిత్తంలో కొనసాగారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో సమస్యలు నేను కృంగిపోవద్దు, శత్రువులు ముందుకు వస్తున్నారని బాధపడద్దు. వారిని వెళ్ళగొట్టగలిగే శక్తి దేవునికి ఉంది. నీకు రావాల్సిన దీవెనలు నీకు కొలిచి ఇచ్చే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏమాత్రం నీకు తక్కువ చేసేవాడు కాదు. ఏ సమయంలో నీకు ఏది కావాలో ఎరిగిన దేవుడు. నీ ఆలోచన కన్నా ఆయన ఆలోచన గొప్పది కనుక స్పష్టమైన విధానంలో నీ జీవితంలో మేలు చేస్తారు. ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. అసాధారణ రీతిలో మీ జీవితాలు అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, వారి ఎదుటనున్న శత్రువులందరినీ వెళ్ళగొట్టి కొలనూలు చేత వారికి రావాల్సిన స్వాస్థ్యాన్ని వారికి పంచి ఇచ్చావు. అందును బట్టి నీకు స్తోత్రాలు. చాలాసార్లు అపవాది మాకు రావాల్సిన స్వాస్థ్యము, మాకు రావాల్సిన ఆశీర్వాదాలు, మాకు రావాల్సిన దీవెనలు దొంగిలించిన ప్రయత్నం చేస్తున్నప్పుడు వాడి క్రియలన్నింటినీ లయపరిచిన ఆయన, నీవు ఏదైతే మాకు నిర్ణయించావో ఆ దీవెనలు మాకు ఇచ్చే దేవుడు గనుక నీకు స్తోత్రాలు. మా ప్రియులందరినీ ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన నీ ఆత్మచేత బలపరచండి, శక్తితో నింపండి, అద్భుతాలు చేయండి. బలహీనంగా ఎవరైతే ఉన్నారో వారిని ధైర్యపరిచి నీ బలంతో నింపండి. అస్వస్థతగా ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి. విడుదల లేని వారికి విడుదల దయచేయండి. ఆశీర్వాదం కొరకు ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో వారందరినీ మీరు బలపరిచి వారి గృహాల వెలుగుతో నింపి పరిశుద్ధాత్మ శక్తితో నింపి నీ కార్యాల కొరకు వాడుకోమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. Amen. Amen. God bless you, dear friends. Have a wonderful day.